విద్య ప్రగతికి మూలం. వ్యక్తి నడవడిక, ప్రవర్తనలో మార్పులు తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. ఈ విద్య అందరికీ అందినప్పుడే ఆ సమాజం శోభాయమానంగా వర్ధిల్లుతుంది. ఈ సదుద్దేశంతోనే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మన దేశంలో ఎన్నో వెలిశాయి. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా 7 విశ్వవిద్యాలయాలు ఉండడం ఉన్నత విద్యకు మన జిల్లా ఇచ్చే ప్రాధాన్యత స్పష్టంగా కనబడుతుంది. రాయలసీమ విద్యా వికాసానికి ఏర్పాటైన ఉన్నత విద్యా కేంద్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. 19వ శతాబ్దంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశ స్వాతంత్ర్యానికి పూర్వం 20వ శతాబ్దం తొలిభాగంలో ఏర్పాటైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆంధ్ర యూనివర్సిటీని మినహాయిస్తే రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం ఇదే అని చెప్పవచ్చు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవిరెడ్డి గారు, కడప కోటిరెడ్డి గారు, చెలికాని అన్నారావు గారు వంటి దార్శనికుల అవిరళ కృషి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు పునాది. మొదట్లో 6 విభాగాలతో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నేడు 58 విభాగాలుగాను 71 కోర్సులుగాను నిర్వహింపబడుతుంది. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద ఆడిటోరియంగా పేరుగాంచిన శ్రీనివాస ఆడిటోరియం ఈ విశ్వవిద్యాలయాలకు అనుబంధమే. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీన్ని రూపొందించారు. దీని నిర్మాణంలో పిల్లలను వినియోగించుకుపోవడం దీనిలోని విశేషం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయం తాజ్మహల్ పోలి ఉండడం మరో విశేషం. పురుషులతో సమానంగా మహిళలకు కూడా విశ్వవిద్యాలయ విద్యను అందించాలనే సదుద్దేశంతో పద్మశ్రీ ఎన్టీ రామారావు ఈ మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అప్పట్లో ఇది భారతదేశంలోని రెండవ మహిళా విశ్వవిద్యాలయం. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఇది ఒక్కటే మహిళా యూనివర్సిటీ. ఈ విశ్వవిద్యాలయం 59 యూజీ, పీజీ కోర్సులను అందిస్తుంది. ఉన్నత విద్య ద్వారా మహిళా సాధికారత సాధనకు అవిరళ కృషి చేస్తుంది. దక్షిణ భారత భాషలకు జీవం పోసి వేల సంవత్సరాల సంస్కృతిని కాపాడాలనే లక్ష్యంతో 1997లో ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ద్రవిడ భాషల అభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తుంది. అనేక భాషలకు మూలమైన సంస్కృత భాషను పరిరక్షించే ఉద్దేశంతో 1961లో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం ఏర్పడింది. 1987లో ఇది డీమ్డ్ యూనివర్సిటీ హోదాను పొందింది. వేదాలు, ఆగమశాస్త్రాలు ఇక్కడ నేర్పబడతాయి. రాయలసీమ ప్రజలకు విద్యతో పాటు అధునాతన వైద్యాన్ని అందించే మహోన్నత లక్ష్యంతో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను 1986లో ఏర్పాటు చేశారు. అనేక మంది యువ వైద్యులను అందిస్తూ సమాజ సేవ పట్ల తన కర్తవ్యాన్ని ఈ విద్యాసంస్థ నిర్వహిస్తుంది. భారతీయ సంప్రదాయానికి మూలమైన వేద విద్యను అందించాలనే మహోన్నత ఆశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం 2006వ సంవత్సరంలో ఈ వేదిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రకృతి సమతౌల్యతలో మానవునితో పాటు జంతుజాలం కూడా కీలక పాత్ర. ఈ ఉద్దేశంతో ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2005వ సంవత్సరంలో ప్రత్యేక చట్టం తెచ్చింది. దీన్ని ఆధారంగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. పశువైద్యంలో విప్లవాత్మక మార్పులకు ఈ విశ్వవిద్యాలయం శ్రీకారం చుడుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఆరోగ్యవరం రోగుల పాలిట వరప్రసాదినిగా విరాజిల్లుతోంది. 300 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆరోగ్యవరం ప్రధానంగా క్షయవ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చడంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. కుప్పంలోని పిఈఎస్ వైద్య కళాశాల ఆస్పత్రి 750 పడకల ఆస్పత్రిగా సకల వైద్య సౌకర్యాలు అందిస్తూ పేదల పాలిట పెన్నిదిగా అలరారుతోంది. పలమనేరులోని ఈమాస్ ఆస్పత్రి, తిరుపతిలోని ఎస్వి పూర్ హోమ్ కుష్ఠరోగుల సేవలో తరిస్తున్నాయి. ఇంకా తిరుపతిలో వికలాంగుల కోసం బర్డ్స్, ప్రసూతి వైద్యశాల, రుయా వంటివి అనేకం నెలకొని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇక పుత్తూరు కట్టు ప్రసిద్ధి సరేసరి. చిత్తూరు జిల్లాలో 1978లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల శాఖను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. చిత్తూరు జిల్లాలో చెప్పుకోదగిన పరిశ్రమల్లో చక్కెర కర్మాగారాలు, న్యూట్రిన్ చాక్లెట్ కంపెనీ, అమర్రాజా గ్రూప్ సంస్థలు, ల్యాంకో సంస్థ మరియు పాడి పరిశ్రమలు ప్రధానమైనవి. అయితే అమర్రాజా గ్రూప్ సంస్థ నిర్వహిస్తున్న 7 కంపెనీలు కాకుండా భవిష్యత్తులో ఆ సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు సమీపంలో డిజిటల్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సిఎంసి ఆసుపత్రి ఆధ్వర్యంలో అధ్యయన కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ పూర్తయింది. చెన్నై అపోలో ఆసుపత్రి అధ్యయన కేంద్రానికి కూడా ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. శ్రీకాళహస్తి పరిధిలోని మన్నవరంలో ఎలక్ట్రికల్ కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కేవీపురం గ్రామంలో సుదర్శన్ ఓవర్సీస్ లిమిటెడ్
కూరగాయలు, పండ్ల జ్యూస్ పరిశ్రమ 12,123 లక్షలతో నిర్మించనున్నారు. ల్యాంకో కాపిటివ్ పవర్ పరిశ్రమ 688 లక్షలతో నిర్మించనున్నారు. లక్ష్మీ వెంకటేశ్వర కంపెనీ 745 లక్షలతో స్పాంజ్ ఐరన్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి చిత్తూరు జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. రాష్ట్ర రాజకీయాలలో చిత్తూరు జిల్లాకు తిరుగులేని స్థానం ఉంది. ఈ జిల్లా నుండే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా నలుగురు రాజకీయవేత్తలు ఎన్నిక కావడం ఈ జిల్లా రాజకీయ చైతన్యానికి అద్దం పడుతోంది. వారు భారతరత్న నీలం సంజీవరెడ్డి, డాక్టర్ నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. వీరే కాక ఈ జిల్లాలో ఎందరో గొప్ప వ్యక్తులు రాజకీయ రంగంలో రాణించి ప్రజలకు అమూల్య సేవలు చేశారు, చేస్తూ ఉన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ భాషలో రచించిన జాతీయ గీతం జనగణ మనను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మదనపల్లి బీటీ కళాశాలలో ఇంగ్లీష్లోకి అనువదించి బీటీ కళాశాల విద్యార్థులచే మొట్టమొదటిసారిగా మదనపల్లిలో పాడించారు. ఐరిష్ దేశస్థురాలైన అనీ బిసెంట్ మదనపల్లిలో నిర్వహిస్తున్న పాఠశాలను దర్శించేందుకు వచ్చి ఈ జిల్లా ప్రజలపై మమకారం పెంచుకుని బీటీ కళాశాలను స్థాపించారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరగకముందే చిత్తూరు జిల్లాలో స్వతంత్రోద్యమానికి బీజం పడ్డం చిరస్మరణీయ ఘట్టం. చిత్తూరు పాలేగాళ్లుగా పిలిచే పాకాల, మొగరాల, పుల్లూరు, కల్లూరు, బంగారుపాలెం పాలేగాళ్లు బ్రిటిష్ పాలకుల్ని మొట్టమొదటిసారిగా ఎదిరించి పోరాడారు. ముంబాయిలో జరిగిన తొలి భారతీయ జాతీయ కాంగ్రెస్కు చిత్తూరు నివాసి పనబాకం ఆనందాచార్యులు పాల్గొన్నారు. 1891లో జరిగిన కాంగ్రెస్ మహాసభకు ఈయన అధ్యక్షత వహించారు. భారత జాతిపిత మహాత్మాగాంధీకి చిత్తూరు జిల్లాతో వీడని బంధం ఉంది. స్వతంత్రోద్యమ సమయంలో 1921, 1929 మరియు 1933 సంవత్సరాల్లో 3 సార్లు జిల్లాలో పర్యటించారు. కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రనలు భారతాన్ని తెలుగులోకి అనువదించక మునిపే భారతాన్ని కన్నడంలోకి అనువదించిన పంప మహాకవి చిత్తూరు జిల్లా పొంగునూరు ప్రాంతీయుడు కావడం విశేషం. 17 సార్లు జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు అక్కిం గోవిందరెడ్డి చిత్తూరు జిల్లా పొంగునూరుకు చెందిన వారు కావడం విశేషం. బ్రిటిష్ పాలనలో జిల్లా జడ్జి అయిన మొదటి భారతీయుడు చిత్తూరు జిల్లా వాసే. ఆయనే శ్రీ కెసి మునీంద్ర రాజా. చిత్తూరు జిల్లాలోని ప్రముఖులు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి 1923లో చిత్తూరు నుంచి శాసనసభ్యులుగాను, 1925లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గాను, మైసూరు విశ్వవిద్యాలయానికి ప్రో ఛాన్సలర్గాను పనిచేసి చిత్తూరు కీర్తి పతాకాన్ని వినువీధుల్లో ఎగరవేసిన కట్టమంచి రామలింగారెడ్డి మనకు చిరస్మరణీయుడు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన ఆచార్యుడిగా మైసూరు, ఆంధ్ర, ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యునిగా పనిచేసిన తరువాత 2 సార్లు భారత ఉపరాష్ట్రపతిగా, ఒకసారి భారత రాష్ట్రపతిగా పనిచేసి ఆ పదవులకు ఎనలేని గౌరవాన్ని తెచ్చారు. ఈయన జయంతి రోజైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం నిజంగా ఎంతో ముదావహం. అనంతసేనం అయ్యంగారు. భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించిన అనంతసేనం అయ్యంగారు చిత్తూరు జిల్లా తిరుచానూరు వాసి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేసిన ఈయన మొదటి లోక్సభ స్పీకర్ కూడా. జిడ్డు కృష్ణమూర్తి గారు 1895లో మదనపల్లిలో పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తగా, లోక గురువుగా కీర్తి గడించారు. మాతృభూమిపై ఉన్న మమకారంతో మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రమాణాలతో 1931లోనే విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యా విధానానికి శ్రీకారం చుట్టాడు. 1984లో నోబుల్ ప్రపంచ శాంతి పురస్కారాన్ని పొందారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పానగల్ రాజా శ్రీకాళహస్తికి చెందినవాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన మునస్వామి నాయుడు చిత్తూరుకు చెందినవాడు. పాటూరు రాజగోపాల్ నాయుడు గారు చిత్తూరు జిల్లాలో రైతాంగ పోరాటాన్ని నడిపి వాళ్ల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన రాజకీయ దిగ్గజం రాజగోపాల్ నాయుడు. ఈయన శాసనమండలి సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, రచయితగా ఈ జిల్లాకు ఎనలేని సేవలందించారు. డాక్టర్ సుందరనాయుడు గారు రైతులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులను ఆదుకోవడానికి పాడి పరిశ్రమతో పాటు కోళ్ల పరిశ్రమ జీవనాధారమైంది. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి వైతాళకుడు డాక్టర్ సుందరనాయుడు గారిని చిత్తూరు జిల్లా రైతాంగం ఎప్పటికీ మర్చిపోదు. చిత్తూరు జిల్లాలో ఆర్థిక సంపదలు తక్కువైనా అంతకంటే విలువైన సాహిత్య సంపద తరగనిగనిగా ఉంటూ మన రాష్ట్రానికే తలమానికంగా ఉంది. తెలుగు వాళ్లకు, తెలుగు జాతికి విశేష కీర్తి తెచ్చిపెట్టిన
మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి చిత్తూరు జిల్లా వాసి కావడం మన చిత్తూరు జిల్లాకే గర్వకారణం. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి తన సంకీర్తనా సుమాలతో అర్చించిన పదకవితా పితామహుడు అన్నమయ్య జీవితమంతా తిరుమలలోనే గడిపాడు. అనేక కృతులు రచించి శ్రీనివాసుని సేవలో తరించిన కవయిత్రి తరికొండ వెంగమాంబ. రాజుల్ మత్తులని నిరసించిన రాయల అష్టదిగ్గజాల్లో ఒకరైన దూర్జటి. కార్వేటినగర సంస్థాన ఆస్థాన కవి, పదకర్త అయిన సారంగపాణి చిత్తూరు జిల్లా వారే. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తాళ్లపాక అన్నమయ్య సాహిత్యాన్ని పరిష్కరించి తెలుగులోకి తెచ్చిన వేటూరి ప్రభాకర్ శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు చిత్తూరు జిల్లావారే. తులసీ రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన ముంగర శంకరరాజు, తొలి జిల్లా కథకుడు కె. సభ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన అపూర్వ కథకుడు డాక్టర్ మధురాంతకం రాజారాం, బాల సాహిత్యానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కొలవకనులు సదానంద, మాండలిక భాషలో కథలు రచించి పేరు పొందిన రాయలసీమ చిన్నోడు డాక్టర్ పులికంటి కృష్ణారెడ్డి, విమర్శ రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన ఆర్ఎస్ సుదర్శనం, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, అవధానాలతో అంతర్జాతీయ స్థాయికి దిగిన డాక్టర్ మేడసాని మోహన్, అన్నమయ్య సాహిత్యాన్ని అందరికీ రుచి చూపించి విశేషించి భగవద్గీత సారాంశాన్ని ప్రజలకందించిన డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య, ఆంధ్రప్రభ సంపాదకుడిగా మాణిక్యవీణలు పలికించిన విద్వాన్ విశ్వం హిమజ్వాల, నవలలతో తారాజువలా నింగికెగసిన వడ్డెర చందీదాస్, సినబ్బ కథలు, మిట్టూరోడి కథలు చెప్పి దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, అనేక మార్లు ఆటా అవార్డు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ విఆర్ రాసాని, ఆర్ష విజ్ఞాన సాంప్రదాయాల్ని తన నవలల ద్వారా మళ్లీ పునరుద్ధరిస్తున్న డాక్టర్ కలువగుంట రామమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన సాహితీ దిగ్గజాలే. చిత్తూరు పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చే సినీ నటుడు పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు. చిత్తూరును ఇంటి పేరుగా చేసుకొని ఈ జిల్లా పేరును లక్షలాది ప్రజలకు పరిచయం చేసి జిల్లాకే గర్వకారణమైన సినీ నటుడియన. భక్తపోతన, యోగివేమన, త్యాగయ్య, భక్తరామదాసు వంటి వాగ్గేయకారుల పాత్రల్ని తెరమీద చిరస్మరణీయంగా పోషించిన మేటి నటుడియన. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన ఉదారచరితుడు. ఈనాటికి చెన్నై మహానగరంలో గొప్ప ఆడిటోరియంగా నిలబడిపోయిన వాణీమహల్ను ఈయనే తన స్వంత ఖర్చుతో స్వంత స్థలంలో నగరం నడిబొడ్డున నిర్మించిన ఉదారచరితుడియన. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్మశ్రీ పొందిన కళాకారుడు చిత్తూరు నాగయ్య గారు. తెలుగు సినిమా మొదటి నేపథ్య గాయని, మేటి రంగస్థల నటి, నిత్యనూతన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావుకు సినిమా రంగంలో మొట్టమొదటి హీరోయిన్ అయిన టీజీ కమలాదేవి చిత్తూరు జిల్లా కార్వేటి నగరంకు చెందినవారే. ఏరువాక పాటతో ఆంధ్రదేశాన్ని హోరెత్తించిన మధుర గాయని జిక్కి చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందినవారే. రావోయి చందమామ, బృందావనమది అందరిది వంటి మధుర గీతాలెన్నింటినో మృదువుగా ఆలపించి చిరస్థాయిగా నిలబడిపోయిన గాయకుడు ఏఎం రాజా చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురానికి చెందినవారే. కంచుకోట, పండంటికాపురం, ఆడబ్రతుకు వంటి వందలాది చిత్రాలలో కథానాయకిగా రాణించిన దేవిక చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందినవారే. సుమారు 1000 చిత్రాలలో హాస్యనటిగా రాణించి రాజబాబుకు సరిజోడుగా రాణించిన ఒకనాటి మేటినటి రమాప్రభ వాయల్పాడుకు చెందినవారు. నా రూటే సపరేటు అంటూ సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా రాణిస్తున్న కలెక్షన్ కింగ్ శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మోహన్ బాబు చిత్తూరు జిల్లావారు కావడం జిల్లా గొప్పతనం. జాతీయ అవార్డు గ్రహీతలలో మన జిల్లావారైన అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి, ప్రస్తుత తిరుపతి శాసనసభ్యులు డాక్టర్ చిరంజీవి పద్మ విభూషణ్లు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న వాళ్లల్లో ప్రముఖ సినీ నటుడు డాక్టర్ ఎం మోహన్ బాబు, ప్రముఖ గాయని డాక్టర్ శోభారాజ్, సామాజిక సేవా కార్యకర్త ఏ అనితారెడ్డి, కళంకారీ కళాకారుడు శ్రీ గురప్పశెట్టి చిత్తూరు జిల్లావారే. ఇంత ఘనచరిత్ర కలిగి ఇటీవలే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్తూరు జిల్లా ప్రస్తుతం